హాయ్ అండి. నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదండీ! రెండో వారం పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి దయ వల్ల పూజ అయితే మంచిగా చేసుకున్నానండి. అయితే ఈరోజు వీడియోలో నేను ఎలా పూజ చేసుకున్నానో ఆ వీడియోని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే పిండి దీపాలను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్వామివారి దీవెనలు పూజ చేస్తున్న నాతో పాటు చూస్తున్న మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరం బాగుండాలి అని కోరుకుంటున్నాను. వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. నేనైతే 2:15 గంటలకు లేచి ఇళ్ళన్నీ కూడా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా కలర్స్తో ముగ్గులు వేసుకున్నానండి. స్నానం అవన్నీ చేసేసిన తర్వాత పూజ గదిలోకి వచ్చి ఇక పిండి ప్రమిదలు చేసుకుందామని చెప్పి బియ్యం పిండి, అరటిపండు, బెల్లం, ఆవు పాలతో పిండిని అయితే తడిపి పెట్టుకుంటున్నానండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి, పగుళ్ళు రాకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు మనకి 7 ప్రమిదలు కావాలి కదండి, 7 భాగాలుగా చేసుకున్నాను. ఇలా ఒక ముద్దలాగా చేసుకొని మన బొటన వేలు ఉంటుంది కదండి, బొటన వేలుతో జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ప్రమిదలను ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ ఇలా చేయడం కొంచెం కష్టంగా అనిపించింది అనుకోండి, కొత్త గ్లాసులు ఏవైనా ఇంట్లో ఉంటాయి కదండి, టీ తాగే గ్లాసులు కొత్తగా ఉంటాయి కదా, వాటిలో కొంచెం పొడి బియ్యం పిండి వేసేసుకొని మనం చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో లైట్గా ప్రెస్ చేస్తే కూడా అన్నీ ఒకే షేప్లో చక్కగా వస్తాయండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి పిండి ప్రమిదలు. నేనైతే ఇలా చేసేసానండి. పిండి ప్రమిదలు అయితే చేసేసుకున్నానండి. ఇక స్వామివారిని నేనైతే నాకు పూజ గదిలో ప్లేస్ లేదండి, హాల్లో పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఇల్లు క్లీన్గానే చేసుకున్నాను. మళ్ళీ కొంచెం స్వామివారిని పెట్టే దగ్గర కొంచెం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని పసుపుతో అలికేసేసుకున్నానండి. ఇక్కడ మీ దగ్గర ఆవు పేడ ఉంటే ఆవు పేడతో కూడా అలుకేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇక నేనైతే పద్మ ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను అక్షంతలు కూడా కలుపుకుంటున్నానండి, మనకు అవసరం పడతాయి కదా. కొంచెం పసుపు, బియ్యంలో ఆవు నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోండి. మనం పూజ చేసుకునేటప్పుడు అక్షంతలు కావాలి కదా మనకి. ఇప్పుడైతే పీఠాన్ని పెట్టేసుకుంటున్నానండి. పీటకు కూడా నీట్గా వాష్ చేసుకోండి. ఆ తర్వాతకి కొంచెం పసుపు వేసుకొని పీట మొత్తం చక్కగా ఏ మూలలో కూడా గ్యాప్ లేకుండా చక్కగా పసుపుతో మంచిగా పెట్టేసేసుకోండి. ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నానండి. తర్వాత పసుపు బొట్లు అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి బొట్లు అయినా పెట్టుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి బొట్లు పెడతానండి. నెక్స్ట్ నేను ఈ 7 శనివారాల వ్రత పూజ అయితే యూట్యూబ్లోనే చూసి చేసుకుంటున్నానండి. ఒక అయ్యగారు చెప్తున్నారు, చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించుకుంటూ చెప్తున్నారు. అలాగే సేమ్ ఫాలో అయ్యానండి. పీట మీద కూడా పద్మ ముగ్గు వేసేసుకోవాలండి. పద్మ ముగ్గు వేసుకొని సేమ్ మనము ఇందాక వేసుకున్నాం కదా పసుపు కుంకుమ అక్షంతలు, అలాగే వేసేసుకోండి. నేను రెండో వారం కదండి చేసుకునేది, గ్రీన్ కలర్ తీసుకున్నాను జాకెట్ పీస్ అయితే. ఇలా జాకెట్ పీస్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని పీట అంతా కూడా గ్యాప్ లేకుండా చక్కగా పీటని కవర్ చేసేసుకోండి. ఆ తర్వాత 3 పిడికెళ్ళతోటి బియ్యం తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ మనం స్వామివారిని పెట్టుకుంటామండి. ఆ తర్వాత కొంచెం పసుపు కుంకుమ
అక్షంతలు వేసుకొని అక్షంతలలో గంధంలో పసుపులో కుంకుమలో కొంచెం జవ్వాది వేసుకోండి, మంచి సువాసన వస్తుంది. లేదంటే పచ్చకర్పూరమైనా వేసుకోవచ్చు. ఇక నేను దేవుడికి పెట్టడానికి వేరే ఆరావళి కుంకుమ తీసుకున్నానండి. ఆ కుంకుమలో కూడా కొంచెం జవ్వాది వేశాను. గంధంలో కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడైతే స్వామివారికి బొట్టు పెడుతున్నానండి. ఫస్ట్ గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకొని స్వామివారికి పూజకి ఎటువంటి ఆటంకం రాకుండా అంతా బాగా చేసుకోవాలి స్వామి అని దండం పెట్టుకొని తులసి మాల అయితే వేస్తున్నానండి. స్వామివారు అలంకరణ ప్రియుడు కదండి. ఇంకా స్వామివారిని ఎన్ని పూలతో మంచి మంచి సువాసన వచ్చే పూలతోటి చక్కగా అలంకరించుకోవచ్చు. స్వామివారిని అలంకరించేసిన తర్వాత నేనైతే మనం పిండి దీపాలు చేసుకున్నాం కదండి, స్వామివారి నామాలు పెడుతున్నాను. ఫస్ట్ గంధంతో పెట్టుకున్నానండి, ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను. చూశారు కదండి, ఇలా పిండి ప్రమిదలన్నిటికి కూడా స్వామివారి నామాలు పెట్టి అలంకరించుకోండి. ఆ తరువాత తమలపాకులు ఒక 7 తీసుకొని ఇలా పీఠం పైన పెట్టుకోండి. నేనైతే ఇక్కడ రావి చెంబులో కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షంతలు వేసుకుంటున్నాను. ఒక పువ్వు కూడా వేసుకోండి. మీకు కలశం ఆనవాయితీ ఉంటే కలశం కూడా పెట్టుకోవచ్చండి, లేనివారు పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఆవు నెయ్యి వేసానండి పిండి ప్రమిదలలో. ఇక్కడైతే నేను దారం ఒత్తులను దొరుకుతాయండి, అవి తీసుకున్నాను. 7 చొప్పున ఒక్కొక్క పిండి ప్రమిదలో 7 చొప్పున వత్తులు వేసుకొని అన్నిటిని కలిపి ఒక వత్తిగా చేసి వేసుకుంటున్నానండి. మీరు ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇలా పిండి దీపాలన్నీ కూడా చక్కగా అలంకరించుకున్న తర్వాత పీఠం పైన పిండి దీపాలన్నీ కూడా పెట్టుకోండి. మనం 7 తమలపాకులు పెట్టుకున్నాం కదా, తమలపాకులకు కూడా బొట్లు పెట్టుకొని పూలతో చక్కగా అలంకరించుకోండి. మనం ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాం కదండి, అన్నిటికి కూడా తులసి దళాలు వేసేసుకొని పక్కన ఉంచుకోండి. పీఠం మీద కొన్ని బియ్యం వేసుకోండి, లేదంటే మీరు సపరేట్గా ప్లేట్లో అయినా వేసుకోవచ్చు. గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహానికైనా చేసుకోవచ్చు అండి, లేదంటే ఇలా పసుపుతో గణపతిని చేసుకొని గణపతిని పూజ చేసుకోవాలి కదా. తమలపాకులో కొంచెం బెల్లం ముక్క కూడా పెట్టుకోండి. ఇక్కడైతే ప్రమిదలకు కూడా పూలు పెట్టుకుంటున్నానండి. మనం మొదటి వారము ముడుపు కట్టుకున్నాం కదా, ఈ 2వ వారం కూడా స్వామివారి పాదాల దగ్గర ముడుపును పెట్టుకొని మన కోరికని స్వామివారికి ఒక్కసారి గుర్తు చేస్తూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూలతో అలంకరించేసేసుకోండి. పూజ చేస్తున్నంతసేపు కూడా మనసంతా ప్రశాంతంగా ఏదో పాజిటివ్ వైబ్ అండి, తెలియని పాజిటివ్ వైబ్. అసలు నేను పూజ చేస్తాను, ఈ పూజ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. అటువంటిది భగవంతుడు నాతో 2వ వారం కూడా పూజనైతే చేయించుకున్నారండి. ఇక్కడైతే నేను ఒత్తులకి చివర్లో కొంచెం పచ్చకర్పూరం పెట్టుకుంటున్నానండి, త్వరగా చక్కగా వెలుగుతాయి అన్నమాట. ఏకహారతితో దీపాలన్నీ కూడా వెలిగించుకోండి. మనం కోరుకుంటాం కదా అండి భగవంతుడికి, ఆ కోరిక మనం ఒక కోరిక కోరుకుంటాము, మనకి కావాల్సింది భగవంతుడు తప్పనిసరిగా ఇస్తారండి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుంటే మనకి ఎటువంటి కోరికైనా నెరవేరిపోతుందండి. ఆ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మా కుటుంబంతో పాటు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. నా కోరిక వీలైనంత తొందరగా నెరవేరాలని, స్వామివారి దర్శనానికి వీలైనంత తొందరగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నానండి. ఇక స్వామివారి దయ చూద్దాం. నమ్మకంతో భక్తి శ్రద్ధలతో 2వ వారం పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి, ఎటువంటి ఆటంకం లేకుండా. అసలు పూజ చేసుకోవాలన్న ఆలోచన లేని నాతో స్వామివారు 2వ వారం పూజ కూడా చేయించుకున్నారు. ప్రసాదంకి అయితే చక్కెర పొంగలి అలాగే దద్దోజనం చేశానండి. ఇంకా అరటిపళ్ళు అలాగే నల్ల ద్రాక్ష పెట్టాలి కదా భగవంతుడికి, అన్నీ సమర్పించుకొని నా కోరిక కోరుకొని ఇంకా మీరందరూ కూడా బాగుండాలని కోరుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చిందనుకోండి, ఒక్క లైక్ ఇవ్వండి. ఈ పూజ చేసుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.